సో ఇక్కడ నిన్న ప్రాబ్లం తీసుకున్నట్లయితే there are 3 numbers a, b and c such that twice a is equal to thrice b and 4 times b is equal to 5 times c. Then the ratio between a and c అన్నాడు అనమాట. సో ఇక్కడ 3 నెంబర్స్ a, b, c 3 నెంబర్స్ ఉంటే అయితే వాటికి రేషియోస్ అనేవి కూడా కరెక్ట్గా ఇవ్వలేదు. a:c కావాలి అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కంపారిజన్ అనేది ఇచ్చాడు. ట్వైస్ a is equal to thrice b అన్నాడు అనమాట. సో ఇక్కడ a/b ఏమవుతుంది 3/2 అవుతుంది. అలాగే 4 times b is equal to 5 times c అన్నాడు. అంటే b/c ఏమవుతుంది 5/4 అవుతుంది. సో ఇక్కడ a:b:c కనుక్కుందాం ఇప్పుడు. సో a:b:c కావాలి అనుకుంటే ఇది 3:2, ఇది 5:4 అనమాట. 3 5s 15, 5 2s 10, 2 4s 8 అనమాట. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి రాదు కాబట్టి a:b:c మనకేమొచ్చింది 15:10:8 అనమాట. దీన్ని బట్టి మనము a:c ఏమని చెప్పచ్చు 15:8 అని చెప్పచ్చు కదా. సో ఆన్సర్ అనేది 15:8 అనమాట. సో ఇక్కడ ఇవాళ ప్రాబ్లం వచ్చేసి x:y is equal to 2:3 and 2:x is equal to 4:8 అనమాట. ద వాల్యూ ఆఫ్ y ఈజ్ అన్నాడు అనమాట. ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో ఇది ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను.